ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 16వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మిమ్మల్ని ఇంటి నుండి గెంటేసిన వారే మీ ఇంటికి వస్తారు. అయితే ఈ రోజు దినఫలాల మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఇటువంటి అద్భుతం మీ జీవితంలో ఏ విధంగా జరగబోతుంది. అయితే మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి అంటే అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి, అలాగే కన్యా రాశి వారు సమస్యలను అధిగమించడానికి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక అలంక ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలనే తపన కూడా ఈ యొక్క కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎన్ని ఉన్నా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్యా రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని సాధిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ 2025వ సంవత్సరం సెప్టెంబర్ 16వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. అయినప్పటికీ మిమ్మల్ని ఇంటి నుండి గెంటేసిన వారే మీ ఇంటికి వస్తారు. అంటే ఏదైనా సహాయం నిమిత్తం ఎవరింటికైనా మీరు వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా కానీ, నిర్లక్ష్యంగా కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ మీరు వెళ్ళే విధంగా మిమ్మల్ని మాటలానే ఉండొచ్చు, మిమ్మల్ని అవమానించి ఉండొచ్చు, లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా ఈ విధంగా మిమ్మల్ని ఇంట్లో నుండి గెంటేసిన వ్యక్తులు కావచ్చు. అటువంటి వారు మీ యొక్క జీవితంలో ఎవరున్నా సరే, బంధువులు కానీ, మిత్రులు కానీ, మీరు ఏదైనా సహాయం నిమిత్తం వారి ఇంటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, ఇలా మీ యొక్క లైఫ్లో ఎటువంటి వ్యక్తులు ఉన్నారైనా సరే వారు మీ ఇంటికి ఈరోజు వస్తారు. మీ యొక్క సహాయాన్ని అడుగుతారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసేటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. అంటే వారు మీ దగ్గరికి వస్తారని, మిమ్మల్ని సహాయం అడుగుతారని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి ఊహించని పరిణామం మీ యొక్క జీవితంలో ఈరోజు దినఫలాల్లో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఒక అద్భుతం అయితే జరగబోతుందని చెప్పుకోవాలి. ఇది మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన అని చెప్పుకోవడంలో కూడా ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు. మానసికంగా మీరు ఒకప్పుడు వారి వల్ల ఎంతగానో కృంగిపోయారు.
మానసికంగా కొన్నిసార్లు మనసులో నుండి ఆ బాధను తీసివేయలేకపోయారు. అటువంటి పరిస్థితిని మీరు అనుభవించారు. అయితే ఆ వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని సహాయం అడగడం, మిమ్మల్ని క్షమాపణలు అడగడం మీకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలుగజేసే అటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. అలాగే మీరు కన్యారాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిదిలో కూరుకుపోయి అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతూ అప్పుల ఊబి నుండి ఎలా బయటపడాలో తెలియక సతమతం అవుతున్నట్లయితే గనక అప్పుల ఊబి నుండి బయటపడడానికి ఆ భగవంతుడు మీకు చక్కటి మార్గాన్ని ప్రసాదించబోతున్నాడని చెప్పుకోవాలి. ఈ విధంగా ఆర్థికపరమైనటువంటి అంశాలలో కూడా మీరు చాలా కాలంగా ఎదుర్కొన్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం అయితే లభిస్తుంది. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే వ్యాపారవేత్తలు చాలా రోజులుగా నూతన వ్యాపారాలను ప్రారంభించాలని అనుకుంటున్నారా, లేదా వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నారా? అటువంటి వారి యొక్క జీవితంలో కూడా ఒక అద్భుతం అయితే జరగబోతుంది. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ఊహించని పరిణామం అనేది ఉండబోతుంది. ముఖ్యంగా మీ యొక్క లైఫ్లో ఆర్థికపరమైనటువంటి అంశంలో అద్భుతమైన ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు. ఎవరి దగ్గర నుండైనా డబ్బులు రావాల్సి ఉంది. ఆ డబ్బులు ఇవ్వకుండా మీరు మిమ్మల్ని చాలా కాలంగా విసుగుస్తున్నట్లయితే కనుక ఆ డబ్బులు ఈరోజు మీరు పొందుకోబోతున్నారు. అంటే వారి రియలైజ్ అవ్వడం, లేదా ఏదో ఒక అద్భుతం జరిగి మీ డబ్బులు మీ దగ్గరికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు వ్యాపారాలను విస్తరించడానికి తీసుకున్న నిర్ణయం సఫలీకృతం కాబోతుంది. ఉద్యోగస్తులు కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు. ఆ సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే పని వద్ద ఎక్కువగా ఉండొచ్చు. పని విషయంలో మీరు చేయని పొరపాటు కూడా ఒక ఆరోపణ ఎదుర్కొనవచ్చు. అయినప్పటికీ పై అధికారులు మీపైన అరవటం కానీ, కోపం కానీ, మాట్లాడడం కానీ జరగదు. మీ పొరపాటు చేసినట్లుగా అందరూ భావించినప్పటికీ కూడా ఎవరి వల్ల మాట పడవలసిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వారికి శివ దేవారాధన మేలు చేస్తుంది. అలాగే శని సహస్ర పారాయణం చేయండి. శనిదేవునికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులను కానీ పేదలకు దానంగా ఇవ్వండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766.